భయము కలగటం అనేది మనిషి జీవితంలో సాధారణంగా జరిగేటువంటి సంఘటన. ఈ ప్రపంచం అంతట్లో భయము లేనివారు, భయపడని వారు అంటూ ఎవరు ఉండటానికి ఆస్కారం ఉండదు. వివిధ రకములైనటువంటి భయమును మనం గమనించినట్లయితే కొంతమందికి సంపాదన లేదు, ఎలా బ్రతకాలి అనేటువంటి భయములో జీవిస్తూ ఉంటారు. కొంతమంది వారి జీవితంలో చేసినటువంటి కార్యము సాధించగలమా లేదా అనేటువంటి భయంలో ఉంటారు. ఇంకొంతమంది చూసినట్లయితే దయ్యముల పట్ల భయం కలిగి ఉంటారు. మరికొందరిని చూసినట్లయితే వారు ప్రతి విషయంలో భయపడుతూనే ఉంటారు, భయంలో కూరుకుపోతూనే ఉంటారు. అయితే ఆ కలుగుతున్నటువంటి ప్రతి భయమునకు వెనుక ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో ఇదినా మన వాక్యాంశంలో తెలుసుకుందాం. దేవునికి తన యొక్క పిల్లలు భయపడటం ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఎందుకు అలా ఇష్టం ఉండదు అనేటువంటి విషయాన్ని ఇర్మియా జీవితం ద్వారాగా దేవుని యొక్క వాక్యం నుండి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా ప్రవక్త, ఆయన తన జీవితంలో దేవుని చేత ప్రవక్తగా ఎంచబడినటువంటి సమయం తర్వాత దేవుడు ఇర్మియా ప్రవక్తతో చెప్తున్నటువంటి కొన్ని విషయాలు, ఆయన ధైర్యపరుస్తున్నటువంటి విధానాలు మనందరి భయాందోళన సందర్భాల్లో ధైర్యపరిచేటువంటి ఒక గొప్ప ఆయుధముగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా, వారికి భయపడవద్దు, నేను నీకు తోడయ్యున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఇక్కడ ప్రభువారు తను చెప్పినటువంటి మాట ప్రకారం గమనించినట్లయితే ఇర్మియాకు భయపడేటువంటి సందర్భాలు ఎదురవుతాయి, వణికిపోయేటువంటి సందర్భాలు ఎదురవుతాయి, ఆయన భయంలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమిటి అంటే, భయపడవలసినటువంటి సందర్భాలు ఎదురైనప్పటికీ నీవు భయపడకుండా ఉండాలి అని చెప్తున్నారు. పిల్లరా, ఎందుకు అలా చెప్తున్నారు ప్రభువారు? ఎలాగా భయపడకుండా ఉండగలం అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే ప్రభువారే సమాధానాన్ని అక్కడ మనకి స్పష్టంగా ఇచ్చి ఉన్నారు. ఏమిటి ఆ సమాధానం అంటే, నేను నీకు తోడుగా ఉన్నాను. భయము దాని పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి, ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని బట్టి దేవుడు ఎందుకు ఉచ్చరిస్తున్నాడు, ఎందుకు దేవుడు భయపడుతున్న సందర్భాల్లో నేను ఉన్నానని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే, పిల్లరా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇర్మియాకు కలిగేటువంటి భయము ఖచ్చితంగా జరగవలసినటువంటిది. ఆ కలిగినటువంటి భయములో దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, నేను ఉన్నాను, నేను తోడై ఉన్నాను అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్తున్నాడు. నీకు కలుగుతున్నటువంటి ప్రతి భయము పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక ఏమిటి అంటే, నీ కలుగుతున్న ప్రతి భయములో దేవుడు తన ఒక్క స్పర్శని, తన ఒక్క ఉనికిని నువ్వు గమనించాలని ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకు అంటే, భయము వచ్చినప్పుడే విశ్వాసానికి పరీక్ష ఎదురవుతుంది. ఎప్పుడైతే నువ్వు భయపడుతూ ఉంటావో ఆ సమయంలో మాత్రమే దేవుని యందు విశ్వసించి నీ యొక్క విశ్వాసాన్ని వర్ధిల్లింప చేసుకొని, దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షాన ఆయన ఆ కార్యాన్ని సాధింపచేస్తాడు అనేటువంటి ఒక నమ్మకము నీలో ఎదిగింప చేయడానికే నీ పట్ల దేవునికి నిన్ను భయంలో పంపించడానికి ఆయనకు ఉన్నటువంటి ప్రణాళిక ఉన్నది. అందుకే దేవుడు ఇర్మియాతో ఇంకను మాట్లాడుతున్నారు కదా, 1వ అధ్యాయం 17వ వచనంలో, నీవు వారికి భయపడవద్దు, నీవు వారికి భయపడిన యెడల నిన్ను వారి ఎదుట భయపడే విధంగా నేనే మారుస్తాను అంటున్నాడు. పిల్లరా, ఎందుకు ప్రభువారు ఈ భయము పట్ల ఇర్మియాతో ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారంటే, దేవుడు ఇర్మియాతో ఉన్నాడనేటువంటి విషయాన్ని ఇర్మియా స్పష్టంగా ముట్టుకున్నట్లుగా తెలిసే విధముగా మార్చబడాలని. ఇర్మియా తన జీవితంలో ఏమనుకుంటున్నాడంటే, భయపడుతూ ఉన్నాడు. అయ్యో, నేను ఇలా ప్రవచనం చెప్తే అందరు నన్ను చంపివేస్తారేమో, నన్ను అందరూ వెలివేస్తారేమో, నన్ను అందరూ కొట్టేస్తారేమో అని భయపడుతున్నాడు. కానీ ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, వారు నిన్ను కొట్టడానికి వస్తారు, వారు నిన్ను చంపడానికి వస్తారు, నిన్ను శిక్షించడానికి వస్తారు, కానీ వారు నిన్ను గెలవలేరు. ఎందుకు అంటే, నేను నీకు తోడై ఉన్నాను. కావున నీ జీవితంలో నీకు కలుగుతున్నటువంటి ప్రతి భయముల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ప్రణాళిక ఏమిటి అంటే, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క కాపుదల, ఆయన నీతోనే ఉన్నాడనేటువంటి విషయాన్ని నువ్వు గమనించగలుగుతావని నిన్ను దేవుడు
భయంలోకి ప్రవేశపెడుతూ